హలో అండి. హలో అండి, నమస్తే. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు. నా పేరు సుమంత్ రామ్శెట్టి, ప్రెసిడెంట్ టీఎల్సీఏ న్యూయార్క్. మీకు తెలుసు, యూఎస్లో హాలిడేస్ కానీ ఆడిటోరియంస్ కానీ ఎస్పెషల్లీ వెన్ ఇట్స్ స్ప్రింగ్ అండ్ ఆల్, ఇట్స్ నాట్ ఈజీ స్ప్రింగ్ బ్రేక్. సో మాకు అన్ని విధాలా చూస్తే ఈ రోజుకి ఆడిటోరియం దొరకడం జరిగింది. అండ్ మా ఎగ్జిక్యూటివ్ కమిటీ 3 విభాగాలుగా ఉంటూ కల్చరల్ అని, ఫుడ్ కమిటీ అని అండ్ హాస్పిటాలిటీ, ఇన్ని విభాగాలుగా టీం అంతా వర్క్ చేసి ఈ ప్రోగ్రామ్ని పుల్ చేశారండి. సో ఎంత బడ్జెట్ చేశారండి? ఉంటుందండి, ఒక 50 to 60K బడ్జెట్ ఉంటుంది. కొద్దిసేపట్లో శ్రీరామ పట్టాభిషేకం అని 70 మంది పిల్లలతోటి, లోకల్ డైరెక్టర్స్ తోటి గత 3 నెలలుగా ఒక మ్యారథాన్ ఎఫర్ట్ లాగా ప్రోగ్రామ్ ప్రాక్టీస్ జరుగుతుంది. సో అది కళ్ళ కట్టే విధంగా మన కల్చర్ని, మన ఇతిహాసాలని మన పిల్లలకి అందించాలని ఒకే ఒక ఉద్దేశంతో ఆ ప్రోగ్రామ్ చేస్తా ఉన్నాం. అమెరికా వచ్చాక ఆల్మోస్ట్ అందరికి ఇక్కడున్న స్కూలింగ్ కానీ, ఇక్కడున్న ఫ్రెండ్స్ కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి నైబర్స్ కానీ మారిపోతూ ఉంటుంది. అలాంటి కల్చర్ నుంచి రాముల వారి పట్టాభిషేకం నుంచి ఇంతమందిని పుల్ చేయాలంటే అసలు ఎలా కోఆర్డినేట్ చేశారు? దట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. లాస్ట్ ఇయర్ మా ఎక్స్ అఫిషియో కిరణ్ కుమార్ రెడ్డి గారు టైంలో ముందు బాలకాండ అని ఒక చిన్న కాన్సెప్ట్ తోటి పిల్లలతోటి చేయాలని ఆయన దీన్ని స్టార్ట్ చేశారు. అప్పుడు పిల్లలందరూ ఈ ప్రోగ్రామ్కి, మన కల్చర్కి చాలా దగ్గర అయ్యి రామాయణం గురించి ఇంట్రెస్ట్ చూపించారు. ఆ తర్వాత నేను ప్రెసిడెంట్ అవుతాను తెలిసిన తర్వాత ఎక్కడ కనిపించిన అంకుల్ వేన్ ఇస్ ద సీక్వెల్ అని చెప్పి అడుగుతూ ఉండేవారు. సో వారి యొక్క ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు దాన్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తూ ఎక్కువ మందితోటి మొత్తం క్లోజ్ చేస్తామండి. పట్టాభిషేకం, యుద్ధం అన్నీ చూపిస్తున్నారు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి డెఫినెట్లీ ఫీస్ట్ ఫర్ వాచింగ్. మీరు చెప్తే నమ్మరు, ఈ 70 మంది పిల్లల్లో వాళ్ళ డైలాగే కాకుండా మొత్తం స్కిట్ డైలాగ్ 70 మంది పిల్లలు చెప్తున్నారు. అంటే ఎంత ప్రాక్టీస్ జరిగిందో మీరు ఊహించండి. అండ్ ఇంకొకటి, ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది సెలబ్రిటీస్, హీరోయిన్స్ ఇట్లా వస్తుంటారు కదా, మీరు ఎందుకు సింగర్స్ ని చూస్ చేసుకున్నారు? అంటే డెఫినెట్గా అండి, గుడ్ క్వశ్చన్. నేను ఎలా ఆలోచిస్తా అంటే అండి, నేను ఎవరినైనా ఒక ప్రోగ్రామ్కి ఈరోజు వీకెండ్ ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళ వీకెండ్ ఒక హాఫ్ డే ఈ సంస్థ కోసం కానీ నా పిలుపు మేరకు ఎందుకు రావాలి అని నేను ఆలోచిస్తే మనం ఏమి ఇవ్వగలుగుతాం? అందరు కలిసి మాట్లాడుకోవడానికి ఒక ప్లాట్ఫామ్, అలాగే చక్కటి భోజనం అయిన తర్వాత ఒక మంచి మ్యూజికల్ నైట్. సో ఇలా ఆలోచిస్తాను. హీరోయిన్స్, ఎస్ దే ఆర్, బట్ ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు గివ్ అ రియల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ద కమ్యూనిటీ.